శారీస్ డిసెంబర్ 21 సమంత గారిచే గొప్ప ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. మాలతి బాగున్నావా? పరీక్షలు బాగా రాసావా? ఆరోగ్యం బాగుందా? రొటీన్ ప్రశ్నలకి రొటీన్ జవాబులాగా చెప్పేది ఎవ్రీథింగ్ ఇస్ ఓకే అండ్ ఫైన్. అది సరే గాని నువ్వు పట్నం వస్తానని రాలేదేమిటి? ఎక్కడమ్మా నా తీరికేది? అవునమ్మా, చిన్నాన్నగారికి పని లోకమా. పేదవాళ్ళ కష్టాలు చూడాలి, పెద్దవాళ్ళ పనులు చూడాలి, ఎరువులు ఎగుమతి చేయాలి, మాయదారి పనులు ఇంకా ఇంకా ఎన్నో చేయాలి. రే పంతులు, అధిక ప్రసంగం చేస్తే ఆరోగ్యం చెడుతుందిరా. సరేగానమ్మా, నువ్వు చాలా దూరం ప్రయాణం చేసి వచ్చావు. లోపలికి వెళ్ళి స్నానం చేసి హాయిగా రెస్ట్ తీసుకో. ఏరా, మాయదారి పనులు అంటూ నోటికి వచ్చినట్టు మాట్లాడతావా? పళ్ళు అనకూడదు. ఏదో నోరు జారానండి. ఇంతగా అసలు విషయం చెప్పడం మర్చాను. ఏమిటది? చెప్పను, వినండి. నీ తుమ్ము అరిష్టం, అనర్థం, ప్రాణగండం కూడాను. లోపలికి పోదాం పద. గడవెత్తుకొచ్చింది కన్నె పిల్లో, అది కనపడితే చాలురా గుండె జల్లో. నేను వింత కూతా? నేను పచ్చా లేక జంతువా? అరే, నా క్యారేజ్ ఏమైంది? అమ్మ రాధా, నువ్వా వింత పచ్చివి? ఉండు, నీ పని చేస్తా. దిగమంటుంటే దిగకపోతే వెనక దిగుతాను. దిగు. దొంగతనం చేసిన మనిషిని అంత తేలిగ్గా వదులుతానా? చేసిన నేరానికి పరిహారం అదిగో సిద్ధంగా ఉంచాను. ఈ రోజు నీకు ఇష్టం వచ్చిన పిండి వంటలతో వంట చేసి తీసుకొచ్చాను. కాబోయే మొగుడికి ఇప్పటి నుంచే మంచి చెడ్డలు చూసుకుంటున్నావు అనమాట. అబ్బా, ఏం రుచి, ఏం రుచి! బ్రహ్మాండం. దేంతో చేసావేంటి? పోపులో నా ప్రేమ కలిపాను, మసాలాలో నా మనసు కలిపాను. ఆ ప్రేమ మనసు కలిపిన వాటితో కాస్త ముద్దు కూడా అదుగు తింటే మరీ బాగుంటుంది. ముద్దుకు ముందు 3 ముళ్ళుండాలి. అంతవరకు మనం కాస్త హద్దుల్లో ఉండాలి. నువ్వు ముందు భోంచే. నువ్వు తాపీగా భోంచేస్తుండు, నేను మా అన్నయ్యకి పాలు పోసి వస్తాను. ఓ నాగరాజన్నయ్యక, వెళ్ళు వెళ్ళు, తొందరగా వెళ్ళు. ఆకలితో మండిపోతుంటాడు. నాగరాజన్న, నాగరాజన్న, నాకున్నది 2 అన్నయ్యలు. ఒక అన్నయ్య చిన్నప్పుడే పోగొట్టుకున్నాను. మిగిలింది నువ్వు ఒక్కడవే. నీకు ఏ ఆపద వచ్చినా నేను భరించలేను. నేను పిలిస్తే తప్ప బయటకు రానని మాటిచ్చావు, గుర్తుందా? నేను ఎప్పుడూ ఒంటరిగా వదండి. పుట్టితో నుంచి బయటకు వస్తే ఎవరైనా ఏమైనా కనుక నీ పిలిచినప్పుడు తప్ప నువ్వు బయటికి రాకూడదు, సరేనా? వస్తే పాల్తాడు. నక్కనాయాల కూడా సూరిగాడిని కొడుకేనా? అవును బాబు. దేనికి? దేనికైనా ఆడి పేగులు తీసి పీర్ల పండుగ చేసుకుంటారు బే. ఏడ్రావాడు? నాకు తెలియదు. ఎందుకు తెలియదు బే? చెప్తావా లేకపోతే దీంతో నీ మొహం చెక్కైనా? చెప్పు, చెప్పరా? అప్పుడే ఏమైందిరా? ఆడెక్కడున్నాడో చెప్పకపోతే ఈ మస్తాన్ సైతాన్ అయిపోతాడు రా. చల్లా చెదురు కాకర బీకర కచ్చా మిచ్చా చేసేయండి రా. ఏమిటి అన్యాయం? సంసారాన్ని నాశనం చేయి. ఓ బ్రతుకుని కల్లోలం చేయకు. బాబు, నీకు దండం పెడతాను.
నీ కొడుక్కి చెప్పవే, ఈ మస్తాని కోపం వస్తే మఠన్ కైమా చేస్తాడని. దమ్ముంటే నా దగ్గరికి రమ్మను. సైలెంట్. రండిరా. చూసావా, నీ కొడుకు కారణంగా మన బతుకులు ఎలా తగలడ్డాయో. ఎక్కడ్రా మటన్ కైమా మస్తాన్ నా కొడుకు? మామూలు అడుక్కోవడం కాదురా మటన్ కైమా మస్తాన్ నా కొడుకు. చేతులు విరిగిపోయాయి కాబట్టి ఏ గుడి ముందో కూర్చొని ముష్టెత్తుకుని బతకరా రాస్కెల్. నాన్న, ఏ పాపం ఎరుగని మిమ్మల్ని కుట్టినందుకు ఆ మస్తాన్ గాడికి బుద్ధి చెప్పి కాళ్ళు చేతులు విరగొట్టొచ్చాను. ఇక ఈ జన్మలో వాడు ఎవజోలికి వెళ్ళడం. అంటే వాడిని కొట్టొచ్చావా? అవునమ్మా, అన్నం పుణ్యం తెలియని నా కన్నవాడిని కొట్టిన వాడిని చావగొట్టు కోరుకుంటానా? పుట్టుకనిచ్చిన నా కన్నవాడిని గాయపరిచిన వాడి గుండెల్ని బద్దలగొట్టు కోరుకుంటానా? అనవసరంగా మా కోసం ఎంత శ్రమ పడ్డావురా. మేము నిన్ను కన్నవాళ్ళము కాదు, పుట్టుకనిచ్చిన వాళ్ళము కాదు. ఏమండి, తొందరపడద్దండి. ఇప్పటికే ఆలస్యం చేశామే. వాడికి నిజం ఎప్పుడో చెప్పుంటే మనకి ఈవేళ ఈ కర్మ పట్టేది కాదు. మన మానాన మనం హాయిగా బతికేవాళ్ళం. ఏమిటి పెరిగేది? నా మీద కోపం వచ్చి నన్ను బాధ పెట్టాలని అబద్ధపడుతున్నారు కదూ? కాదురా, ఇది పచ్చి నిజం. నువ్వు ఏ రౌడీ వేసవికి పుట్టావో, ఏ దౌర్భాగ్యురాలి కడుపున పుట్టావో గాని మా కడుపున మాత్రం కాదు. ఏమండి, ఊరుకోండి. లేదే, ఒక్కసారి వాడికి ఆ నిజాన్ని చెప్పి పెంచుకున్న బంధాన్ని తెంచుకుపోమనటం మంచిది. చెప్పమ్మా, నాన్న చెప్పింది నిజమా? నేను మీ రక్తం పంచి పుట్టిన వాడిని కదా? 9 నెలలు మోసి కని పెంచిన తల్లివి నువ్వు కదా? చెప్పమ్మా, చెప్పు. దాన్ని ఎందుకురా బాధ పెడతావు? నిజం నేను చెప్తున్నాను. నువ్వెక్కడ పుట్టావో, ఎవరికి పుట్టావో మాకు తెలియదు. వీధి నిన్ను మా దగ్గరికి పంపిస్తే బిడ్డలేని మేము నిన్ను పెంచుకున్నాము. ఒరేయ్, మా కష్టంతో పెట్టిన అన్నం, మా ప్రేమతో పెంచిన పెంపకం అన్నీ కూడా నీ రక్తంలోని రౌడీ గుణాల్ని మార్చలేకపోయాయిరా. నువ్వు ఏ పాడు రక్తానికి వారసుడువో, ఏ పాపిష్టి వంశానికి కారకుడు అయి ఉండాలి. అందుకే నీలో అల్లరి పొగరు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా, ఎంత గట్టిగా చెప్పినా నువ్వు మా కొడుకు కాదు కాబట్టే మా బాటకు విలువలేదు.
పోరా, ఇంతకాలం నిన్ను పెంచినందుకు మాకు తగిన బహుమతి ఇచ్చావు. ఇకనైనా మా కర్మకి మమ్మల్ని వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాన్న అంత మాటలకు నాన్న, అంత మాటలకు ఇల్లేళ్ళు మీ చుట్టూ అల్లుకున్న అనుబంధాన్ని తెచ్చుకుని ఎక్కడికి పోను. ఇల్లేళ్ళుగా మీ మీద పెంచుకున్న మమతారు రాగాలు తెచ్చుకుని ఎక్కడికి పోను. అమ్మా నాన్న అనే పదాలకి అర్థంగా మిమ్మల్ని నమ్ముకునలేను. ఎక్కడికి పోను, ఏమైపోను. నువ్వేమైపోయినా మాకు అనవసరం రా. మాది కాని గాలిపటం తెగిపోయి ఎక్కడికి పోతే మాకేవిరా. వెళ్ళిపో. వాడిని మనకు దూరం చేయకండి. మనకు కాని మనిషి, మనకు లేని మనిషే. వాడు ఉన్నాడనుకోవడం, వాడిని ఉంచాలనుకోవడం కేవలం పొరపాటు. మా కోసం ఎంత శ్రమ పడ్డావురా. మేము నిన్ను కన్న వాళ్ళము కాదు, పుట్టుకనిచ్చిన వాళ్ళము కాదు. నువ్వు ఏ రౌడీ వెతలకు పుట్టావు, ఏ దౌర్భాగ్యాలు కడుపున పుట్టావు గాని మా కడుపున మాత్రం కాదురా. ఒరేయ్, మా కష్టంతో పెట్టిన అన్నం, మా ప్రేమతో పెంచిన పెంపకం అన్నీ కూడా నీ రక్తంలోని రౌడీ గుణాన్ని మార్చలేకపోయాయిరా. పోరా, పో. ఇంతకాలం నిన్ను పెంచినందుకు మాకు తగిన శాస్తి చేశావు. ఇకనైనా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపో, వెళ్ళిపో. అమ్మా రాధా, ఏమిటి నాన్న? పూజకు కావలసిన సామాన్లన్నీ సిద్ధంగా ఉంచావమ్మా? అన్నీ సిద్ధంగా ఉన్నాయి నాన్న. పదమ్మా. నమస్కారం బాబాయ్ గారు. దీర్ఘాయుష్మాన్ భవ. ఏమయ్యా రాజు, ఈ రోజు సరిగ్గా పూజ సమయానికి వచ్చారు. రోజు ముందే వచ్చేవారుగా? అది బహుశా ఆలస్యమైన కారణం లక్ష్మీ వదిన ఉంటుంది నాన్న. అదేం కాదమ్మా, చెరువుకి నీళ్లు తెచ్చుకోవడం కాస్త ఆలస్యమైంది. దేవి దర్శనానికి రావడం ప్రధానంగానే. ఎప్పుడైతే ఏం తల్లి. ఏం బాబు, మీ దంపతులకు మా పల్లె బాగా నచ్చిందా? బ్రహ్మాండంగా నచ్చిందండి. శాశ్వతంగా మేమిద్దరం ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నాం. సంతోషం బాబు. మీరెక్కడ ఉన్నా ఆ దేవి దీవులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. దుర్గా, నువ్వేనాడైతే కన్ను మూసావో ఆనాడే ఈ ఇంట్లోంచి వెలుగు కాస్త వెళ్ళిపోయింది. అయినా చిన్న దీపం లాంటి మన అమ్మాయి కోసం బ్రతుకుతున్నాను. ఎందుకో తెలుసా? నువ్వు చనిపోయిన మరుక్షణమే మనకు దూరమైన బాబు ఏనాటికైనా తిరిగి వస్తాడని ఆశతో. బాధపడుతున్నానా? అమ్మ దీవెన వల్ల, అమ్మవారి చలవ వల్ల తప్పకుండా ఏదో ఒక రోజు అన్నయ్య మనల్ని కలుస్తాడు. అమ్మా రాధా, నా జీవితంలో ఉన్నవి రెండే రెండు కోరికలమ్మా. నేను చనిపోయేలోగా దూరమైన మీ అన్నయ్యను కళ్ళారా చూడడం, నిన్ను మనసున్న మనిషి చేతుల్లో పెట్టడం. అంతేనమ్మా. నాన్న, నువ్వు నా పెళ్లి గురించి ఆలోచించొద్దు. నేనెవరినో కట్టుకొని నిన్ను ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోవాలని నాకు లేదు నాన్న. నువ్వు అమ్మవారికి సేవలు చేస్తున్నట్టే నేను నీకు సేవలు చేస్తూ నీ నీడలోనే గడిపేయాలనుంది నాన్న. పిచ్చిదానా,
ప్రతి బిడ్డ కన్నవాళ్ళను వదిలి వెళ్ళాలనుకోదు. కానీ మరో మనిషిని కట్టుకోవడం, అతనితో వెళ్ళిపోవడం సృష్టి ధర్మమ్మా. మీ అమ్మ చనిపోయాక నీ ఆలన పాలన అచ్చట ముచ్చట అన్నీ చూసిన నాకు నీకు పెళ్లి చేసి పంపవలసిన బాధ్యత కూడా ఉందమ్మా. నాకు పెళ్లి జరిగినా ప్రతి క్షణం నీ దగ్గర ఉండాలని ఆశ నాన్న. దాందే ఉందమ్మా. అందుకు సిద్ధపడ్డ మనిషిని చూసి నీకు పెళ్లి జరిపిస్తాను. నీ దాంపత్య జీవితం కళకళలాడుతూ ఉండటం చూశాకే నీ కళ్ళు మూస్తాను. నాన్న